ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. మర్యాద చూపిస్తారు, తర్వాత అరాచకం చూపిస్తారు. అలా ఏం లేదు. సో మాధురి, ఎవ్రీబడి హ్యావ్ వన్ క్వశ్చన్. మీకు చాలా ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, మీ డాన్సుల్ని చాలా లైక్ చేస్తారు. సో అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మాధురిని డాన్స్లో ఎప్పుడన్నా నేర్చుకుందా చిన్నప్పటి నుండి, లేదంటే ప్యూర్ ఇంట్రెస్ట్తో టాలెంట్? అంటే అది మా ఫ్యామిలీకే చెప్పాలి. యాక్చువల్ నేను డ్యాన్స్ ఎందుకు నేర్చుకున్నా అంటే మా సిస్టర్ వాళ్ళకందరికీ మా మమ్మీ డ్యాన్స్ క్లాస్కి పంపించేది, నన్ను ఒక్కదానికే డ్యాన్స్ క్లాస్కి పంపించకపోయేది. ఎందుకంటే మేము 7 మెంబర్స్ యాక్చువల్లీ సిబ్లింగ్స్. సో అందులో 3 మెంబర్స్ సిస్టర్స్కి పంపించేది మా మమ్మీ. సో ఇంకా నాకైతే డ్యాన్స్ ఇంకా అక్క వాళ్ళు నేర్పించరు, ఇంకా డ్యాన్స్ స్టూడియోకి పంపించదు మమ్మీ అనేసి ఇంకా నేను టీవీలో చూసుకొని నేర్చుకున్నా డ్యాన్స్ అయితే. అంటే హీరోయిన్ వాళ్ళు చేస్తుంటే అదే స్టెప్స్ నేను కూడా ఇలా లైవ్లో చేసి ఎక్స్ప్రెషన్స్ కూడా అలా ఇవ్వడం, డ్యాన్స్ కూడా అలా చేయడం, అవన్నీ చేసేదాన్ని. అలా డ్యాన్స్ నేర్చుకున్నా. అక్కడ నుంచి నాకు చాలామంది అంటే మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, డ్యాన్స్ చాలా బాగా చేస్తావు అని. ఇంకా నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నావు అంటే ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, ఎంకరేజ్మెంట్ దొరికింది. ఇంకా అలా అలా నేను డ్యాన్స్లో ఇంకా డే బై డే ఇంప్రూవ్ చేసుకున్నా. ఈ టిక్ టాక్ అంటే ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో నేను యాన్యువల్ డేకి అలా ఇలా కాలేజ్ ఫంక్షన్స్లో డ్యాన్స్ చేసేదాన్ని కదా. కాలేజ్ ఫంక్షన్స్ చేయాల్సిందే. సో అలా నేను డ్యాన్స్ చేసేదాన్ని. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూసి నువ్వు ఎందుకు టిక్ టాక్ యూజ్ చేయవు, చాలామంది చేస్తున్నారు, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, నువ్వు యూజ్ చేయంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో నేను అప్పుడు స్టార్ట్ చేశాను టిక్ టాక్. ఫస్ట్ యాక్టింగ్ ఇలా డైలాగ్స్ అలా చెప్పేదాన్ని. కానీ ఒకరోజు సడన్గా ఇలా డ్యాన్స్ వీడియో చేశా, అది కూడా ఫోక్ సాంగ్, నార్మల్ మూవీ సాంగ్స్ చేయలేదు. మెయిన్ నా ఫ్యాన్స్ నన్ను రికగ్నైజ్ చేసేది ఏంటంటే ఫోక్ సాంగ్స్ చేస్తే మాధురి అని గుర్తుపెడతారు. సో అక్కడ నుంచి నాకు ఫోక్ సాంగ్స్ నుంచి నా వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. అలా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడ మీ ముందుకు. వెరీ నైస్ జర్నీ. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్గా నాకు తెలుసుకోవాలి అని అనిపించింది ఏంటంటే మీరు 7 సిబ్లింగ్స్. సో ఎలా అసలు అంటే డాడీ ఏం చేస్తారు? డాడీ బస్ డ్రైవర్, ఓకే, ఆర్టీసీ. మమ్మీ హౌస్ వైఫ్. మాది మిడిల్ క్లాస్ సింపుల్ ఫ్యామిలీ. సో మా పేరెంట్స్కి అయితే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇంతమందికి చదివించి ఇలా ఇలా అనేసి. బయట అనుకుంటారు మాధురి రాథోడ్ చాలా పాష్గా ఉంటుంది, చాలా హై రిచ్ అమ్మాయి అని. కానీ నేను రిచ్ అమ్మాయిని అయితే కాదు, మిడిల్ క్లాసే. మా ఫ్యామిలీ మేమందరము అంతే, సింపుల్గా ఉండడం నాకు ఇష్టం. ఇంకా డాన్స్తో నేను పరిచయం అయ్యాను పబ్లిక్కి. ట్రూ. మీరు ఎంతో మంది అంటే 6 మెంబర్స్ సిస్టర్స్, ఒకడే మా తమ్ముడు, నేను 5th, నా నెంబర్ 5th. అయితే తమ్ముడు బాగా గారాభంగా పెరుగుతాడు చాలా. సో ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు యువర్ డాన్స్ జర్నీ. సో టిక్ టాక్లో ఈజీగా మనకి ఫాలోవర్స్ అంతా రావటం ఒకటి మనకి కొంచెం ఈజీ, బట్ ఎందుకంటే అక్కడ ఉండే బేస్ అలాంటిది. కానీ ఇన్స్టాగ్రామ్ ఈజ్ డిఫరెంట్ కదా. సో అసలు ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్ బేస్ ఎలా పెంచుకోవాలి అండ్ మీరు ఎలాగా పెంచుకున్నారు? మెయిన్ నేను టిక్ టాక్లో ఫస్ట్ నా ట్రిక్ ఏముండేనంటే పబ్లిక్ నా డ్యాన్స్ని చూసి బాగా ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్లో నాకు లైక్స్ ఫాలోవర్స్ ఎక్కువ రాకపోయేది. నేను పబ్లిక్ని అడిగేదాన్ని, అంటే మీరు ఎలాంటి వీడియోస్ అంటే లైక్ చేస్తారు ఇలా ఇలా అంటే మా ఫ్యామిలీలోనే అడుగుతూ ఉంటానన్నమాట. ఇలా డ్యాన్స్ వీడియోలు చేస్తే మంచిగా ఉంటాయి, ఇలా డైలాగ్స్ చెప్తే బాగుంటాయి, ఫోక్ సాంగ్కి చాలా ఉంది, ఇప్పుడు మా సాంగ్ చేస్తే అందరూ అంటే వాళ్ళకు కూడా హోష్ వస్తుంది, మంచిగా వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు. సో నువ్వు మా సాంగ్స్ చేయి, అలా చేయడం వల్ల నీకు మంచిగా ఫాలోవర్స్ వస్తారు అని. సో నేనేం చేశాను అంటే మెయిన్ ఈ సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ ఎక్కువ చేయరు. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను ఫోక్ సాంగ్స్ చేయడము, అందులో నా డ్యాన్స్ చూపించుకున్నాను. అలా ఫోక్ సాంగ్స్ చేసుకుంటా డ్యాన్స్ చేసుకుంటా మాస్ బీట్ ఎక్కువ చేశాను.
అదొక ట్రిక్ అయితే నాకు తెలిసింది. ఓకే, మాస్ డ్యాన్స్ చేస్తే బాగా ఫాలోవర్స్ వస్తుందని. మళ్ళీ డైలాగ్స్ చెప్తే మళ్ళీ ఫాలోవర్స్ రాకపోయేది. నాకు అక్కడ కొంచెం డిఫరెన్స్ కనిపించింది. సో నేను ఇంకా అనుకున్నా, నేను డ్యాన్స్ వీడియోలు చేస్తేనే నా వీడియోస్ మంచిగా క్లిక్ అవుతాయి, నాకు ఫాలోవర్స్ వస్తారు అనేసి. సో అలా నేను డ్యాన్స్ వీడియోస్ చేసుకుంటా నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని పెంచేసి. అండ్ యు నో ద బెస్ట్ థింగ్, నేను ఇన్స్టాగ్రామ్ది మీది చూసినప్పుడు ద సాంగ్స్ యూ చూస్ అంటే 90s కిడ్స్ 2000s Old songs. అసలు మరీ అంత ఓల్డ్ ఏం కాదులేమ్మా. అసలు అవన్నీ మళ్ళీ రీఫ్రెషింగ్ ద మెమరీస్ అన్నమాట. ఎందుకు అంటే అండ్ చాలా మంది ట్రెండ్ అయ్యే పాటలు చేస్తారు కానీ ఆ పాటలు చూస్ చేసుకొని చేయరు. ఇవి చేయటం అనేది కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ సీక్రెట్ అనిపించింది నాకు. ఇస్ ఇట్ ట్రూ? యా, ట్రూ. బికాస్ నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు రీసెంట్గా చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు అండ్ ఫోక్ సాంగ్స్ చేస్తున్నారు, డైలాగ్స్ చేస్తున్నారు, మూవీ సాంగ్స్ చేస్తున్నారు. బట్ నేనేమనుకుంటున్నా అంటే నేను డ్యాన్స్ చేస్తే ఆ వీడియో ట్రెండ్ అవ్వాలనేది నాది. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ట్రెండ్ అవ్వాలి, నా స్టెప్స్తో ఆ సాంగ్ కూడా గుర్తుపట్టాలి అందరూ. ఓకే, మాధురి రాథోడ్ ఓల్డ్ సాంగ్స్ని కూడా ట్రెండ్ చేసేస్తుంది అని ఒకటి రావాలనేసి నేను ఓల్డ్ సాంగ్స్ తీసుకుంటున్నాను. అండ్ ఓల్డ్ సాంగ్స్ తీసుకోవడం వల్ల అంటే పాతగా అంటే పెద్దోళ్ళు చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, మా జనరేషన్ వాళ్ళు చూస్తారు, సో అందరు చూస్తారు. కాబట్టి ఇంకా ఓల్డ్ సాంగ్స్లో అది వేరే ఉంటుంది, ఆ మ్యూజిక్, ఆ బీట్ వేరే ఉంటుంది. కాబట్టి నాకు ఆ మ్యూజిక్ ఎందుకో చాలా ఇష్టం. మళ్ళీ అది తీసుకొద్దామని. ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు అందరు చేసేస్తున్నారు. సో ఇప్పుడు నేనైతే ఆ కాంపిటీషన్లో ఓకే, బట్ నా ఫ్యాన్స్కి ఇంకా నేను కొత్తగా చూపించాలంటే ఓల్డ్ సాంగ్స్ని మనం ట్రెండ్గా చూపిద్దాం అనేది నేను ఇప్పుడు ఓల్డ్ సాంగ్స్ అలా చేస్తున్నా. సో మీరు అన్నట్టుగానే యూ సెడ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ సో మెనీ. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో డైలాగ్స్ చెప్తున్నారు, వాళ్ళ ఓన్గా క్రియేట్ చేసి. కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది మీ మధ్యలో? కాంపిటీషన్ అని ఉండదు, కానీ అది ఏంటో తెలియదు, అది ఇన్స్టాగ్రామ్ అతనికి తెలియాలి ఎలా డిజైన్ చేశారో. బట్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి పబ్లిక్ అయితే మెయిన్. కొంతమంది చేస్తుంటారు బట్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, డ్యాన్స్ చేస్తుంటారు ఎండలో వాళ్ళే ఓన్గా చేసి, అలాంటి వాళ్ళకు ఎక్కువ రీచ్ రాదు. కొంతమంది అది లక్ ఉండొచ్చు వాళ్ళకి. కానీ నేనేమనుకుంటున్నా అంటే పబ్లిక్కి ఒకవేళ పబ్లిక్ చూసే వాళ్ళకి ఒకటి ఏం చెప్తానంటే, వాళ్ళు చూసే వాళ్ళందరూ కొంచెం హార్డ్ వర్క్ కూడా చూడాలి. మరీ ఎక్కువ ప్రొఫెషనల్ డాన్సర్ చేసినా ఇష్టపడట్లేదు. ఇప్పుడు వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఓకే స్వైప్ వీడియో స్వైప్ అంటే ఇప్పుడు ఎలా అంటే పబ్లిక్ ఎలా అయిపోయారంటే, ఇప్పుడు బ్యాడ్గా ఏదైనా వీడియో చేశారనుకో, ఈమె ఏం చేస్తుంది అనేసి లాస్ట్ వరకు చూస్తారు. అదే ఒక కష్టపడి స్టెప్స్ అంతా కొరియోగ్రఫీ చేసి ఎండలో అంతా చేసి ఒక వీడియో మంచిగా చేసి పోస్ట్ చేస్తే ఇతను మంచిగా చేస్తున్నా లైక్ కూడా కొట్టరు, జస్ట్ స్వైప్ చేసేస్తారు. అదే వాళ్ళకి ఎలా అంటే ఏదైనా బ్యాడ్గా కనిపించింది అనుకో, అంటే వాళ్ళకి కామెంట్ పెట్టడానికైనా ఆ వీడియో లాస్ట్ వరకు చూడాలి వాళ్ళు. ఇది చూడు ఇలా లాస్ట్ వరకు ఏం చేస్తుంది ఏమి అని. అదేదో టాలెంట్ ఉన్న వాళ్ళకి మంచిగా వీడియో బాగుంది, చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఒక కామెంట్ ఒక లైక్ కొట్టేస్తే మాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం వల్ల ఆ వీడియో ఫుల్ చూసేస్తే మాకు మంచి వ్యూస్ వస్తాయి, మంచిగా సపోర్ట్ ఉంటుంది, మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మేము ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్కి వెళ్తాము పబ్లిక్ వల్ల. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లైక్లు కమెంట్లు చేయటం వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏంటి బెనిఫిట్ అంటే, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో లైక్స్ కమెంట్స్ ఇవన్నీ రీచ్, మీరు యూఆర్ ఇన్ యూట్యూబ్ ఆల్సో రైట్ మాధురి? ఎస్. సో రీసెంట్గా కాబట్టి సో అందులో డబ్బులు వస్తాయి అడ్వర్టైజ్మెంట్స్ రావటం వల్ల. ఇన్స్టాగ్రామ్లో లైక్లు కమెంట్ వల్ల ఏంటి బెనిఫిట్ మనకి? ఏంటంటే ఇప్పుడు నాకు డాన్సర్ అవ్వాలని ఉంది మంచిగా. లైక్ నాకు శేఖర్ మాస్టర్ అంటే చాలా ఇష్టం, అతని కొరియోగ్రాఫర్ అంటే ఇంకా ఇష్టము. రీసెంట్గా సామి సాంగ్ వచ్చిన సాంగ్ అయితే చెప్పక్కర్లేదు, అంత బాగా కొరియోగ్రఫీ చేశారు. సో అలాంటి సార్ వాళ్ళ దగ్గర వెళ్ళాలి, వాళ్ళ కంట్లో మేము పడాలి అంటే మేము ఇక్కడ మంచి మంచి డ్యాన్స్ వీడియోలు చేస్తే కొంచెం బాగా వ్యూస్ వస్తాయి. ఇది ఒక ఆల్గరిథం ఉంటుంది కదా, అంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే కొంచెం వ్యూస్ వస్తాయి అన్నమాట. అంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం ఏమనుకుంటుంది అంటే పబ్లిక్కి ఈ వీడియో నచ్చింది అందుకని వీళ్ళు ఫుల్ వీడియో చూస్తున్నారు అనేసి. సో అలా మాకు లైక్ కామెంట్ చేయడం వల్ల మా అకౌంట్ అనేది కొంచెం బూస్టప్ అవుతుంది. అలా మాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎక్కువ వ్యూస్ రావడం వల్ల మాకు చాయిసెస్ వస్తాయి.
చాయిస్ వస్తే మంచిగా ఎక్కడైనా మంచిగా టీవీలో అలా వద్దామని మాకు. సో ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి? ప్రజెంట్ అయితే నేను వెబ్ సిరీస్ అంటే సత్యభామ తమిళ మీడియాలో దివ్యశ్రీ చేసిన సత్యభామ వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ చేశాను. అండ్ యూట్యూబ్లో శ్వేతా నాయుడు, మెహబూబ్ దిల్సేతో కవర్ సాంగ్ చేశాను కొన్ని. అండ్ యూట్యూబ్లో స్టార్టింగ్లో నాకు తెలియని అప్పుడు అయితే కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ అలా చేశా. అండ్ రీసెంట్గా లక్కీ ఛాన్స్ హరితేజ అక్క యాంకరింగ్ చేస్తుంది కదా, సో లక్కీ ఛాన్స్లో పిలిచారు నన్ను, అక్కడ కూడా పార్టిసిపేట్ అయ్యా ఆ గేమ్ షోలో. సో ఇలా యూట్యూబ్లో కవర్ సాంగ్స్ కానీ ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివి చేసినప్పుడు డబ్బులు ఇస్తారా? అంటే మా ఇంట్రెస్ట్, అంటే ఇప్పుడు మాకెలా అంటే మేము ఓన్గా మా ఛానల్లో కవర్ సాంగ్స్ చేసామనుకోండి కాపీరైట్స్ పడతాయి కాబట్టి మాకు మనీ రాదు. అండ్ మేమేమనుకుంటామంటే ఇప్పుడు డైరెక్టర్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు చూసేటోళ్ళు యూట్యూబ్ బాగా చూస్తారు కాబట్టి మంచి కవర్ సాంగ్ చేస్తే మంచిగా మాకు ఒక కాంప్లిమెంట్ వస్తుందేమో, ఎక్కడి సైడ్ నుంచి అయినా ఒక చాయిస్ వస్తుందేమో అనేసి కవర్ సాంగ్ చేస్తుంటాం. సో ఇలాంటివన్నీ ఫ్రీగానే చేస్తారు? కొంచెం అంటే ప్రొడక్షన్ బట్టి కొన్ని ఫ్రీగా చేస్తాం, కొన్ని పేమెంట్తో చేస్తాం. ఓకే. సో పేమెంట్స్ దగ్గరకు వచ్చేసి చాలామందికి ఇదొక క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ యూనో బేసికలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ రోజుకొక కొత్త డ్రెస్ వేసుకొని డిఫరెంట్ బట్టలు, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ లొకేషన్స్. అరే ఎలా వస్తారో వీళ్ళు, అందరూ రిచ్ అనుకుంటారు కదా. అండ్ యూ సెడ్ యూర్ మిడిల్ క్లాస్. సో ఇలా బట్టలు డిఫరెంట్గా వేసుకొని డిఫరెంట్ లొకేషన్స్లోకి వెళ్ళి ఇవన్నీ చేయాలంటే ఎలా మేనేజ్ చేస్తారు? వాట్ ఆర్ ద సోర్సెస్ అంటే ఇప్పుడు మనకు బొటిక్స్ వాళ్ళు మాకు కాంటాక్ట్ అవుతారు. అంటే మీరు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, అదే మా అవుట్ఫిట్లో మీరు చేస్తే వ్యూస్ వస్తాయి, అందులో ఎవరికైనా మీరు వేసుకున్న అవుట్ఫిట్ నచ్చితే మాకు కాంటాక్ట్ అవుతారు. సో మేము మీకు అవుట్ఫిట్ ఇస్తాము, మీరు మా కోసం ఈ అవుట్ఫిట్ తీసుకొని ప్రమోట్ చేయండి మా పేజ్ని అనేసి వాళ్ళు అంటారు. సో డిస్క్రిప్షన్లో పెడతాం, మేము ట్యాగ్ చేస్తాము, అలా అవుట్ఫిట్ వస్తుంది వాళ్ళకి. అది మళ్ళీ ఇచ్చేయాలా, ఉంచుకోవచ్చా? డిపెండ్స్. అంటే కొన్ని అవుట్ఫిట్ నాకు నచ్చితే నేను తీసుకుంటా, లేకపోతే పేమెంట్ అలా. ఓకే. కొన్నిసార్లు ఇప్పుడు షూట్స్ ఉన్నప్పుడు మనకు అవుట్ఫిట్ మస్ట్ అండ్ షూట్ కాబట్టి వాళ్ళు బొటిక్ వాళ్ళు మంచిగా చేస్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి మేము అవుట్ఫిట్ తీసుకుంటాం, షూట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాం. అండ్ వాళ్ళకు బెనిఫిట్, మాకు బెనిఫిట్. రోజు వేసుకోవచ్చు డ్రెస్ కట్టేసియా? అంటే గర్ల్స్ కి ఎన్ని డ్రెస్లు ఉన్నా తక్కువే కదా. షాపింగ్ మనది మహాసముద్రం లాంటిది, చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది కానీ వద్దు అనం మనం షాపింగ్. అవును, అలా. సో చాలా మంది అమ్మాయిలకు కూడా అనిపిస్తారు, ఏంట్రా వీళ్ళు ఇన్ని వేసేసుకుంటున్నారు, ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేసి. సో డాన్స్ అయితే యూ డూ ఆసమ్, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి, ఆ బీట్కి తగ్గట్టు యూ బాడీ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆల్. సో మీరు అన్నారు కదా శేఖర్ మాస్టర్ అనేసి, మరి ఎప్పుడు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయలేదా? Didn't you get approached by, or ఇప్పుడు కాంటాక్ట్స్ కూడా పెరుగుంటాయి, టీవీ వాళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు పిలుస్తున్నారు కదా. కానీ సార్ ఎక్కడ, మనం ఎక్కడ, చాయిస్ వస్తే మంచిగా వెళ్తాను. అంటే సార్ కంట్లో పడాలి నేను. సో అప్పటి వరకు నేనైతే ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటా, మంచిగా ఈ ఇయర్ అంతా హార్డ్ వర్క్ చేసి మంచి నేమ్ రావాలి, మాధురి రాథోడ్ బ్రాండ్ అయిపోవాలి, అందరికీ తెలియాలి. శేఖర్ మాస్టర్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చినా చాలు నాకు, మాధురి రాథోడ్ అమ్మాయి చాలా మంచి డ్యాన్స్ చేస్తుంది అన్న ఒక్క కాంప్లిమెంట్ ఉంటే చాలు నాకు. ఇప్పుడు డాన్స్ కాంపిటీషన్స్లోకి వెళ్ళినా కూడా రికగ్నిషన్ వస్తుంది కదా, అలా ఎప్పుడు ట్రై చేయలేదా? లేదు, నేను మరి వాళ్ళ అంత ప్రొఫెషన్ డాన్సర్ అయితే కాను నేను. ఓకే చేస్తాను, నేను రీల్స్ వరకు చేస్తాను. అంటే నేను డాన్స్ స్టూడియోస్కి వెళ్ళలేదు, నాకు ట్రైనింగ్ లేదు కాబట్టి నేను వాళ్ళకు తగ్గట్టు లేను. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అవును, అది కూడా కరెక్ట్. ట్రైనింగ్ చేయొచ్చు కదా, మరి ఇంత ఇంట్రెస్ట్ ఉంది, యూఆర్ సో ప్యాషనేట్. చేస్తున్నాను, ఇప్పుడైతే దానికే ట్రై చేస్తున్నాను. ఇంకా నేను డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, నా డాన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ. గుడ్, వెరీ గుడ్. సో కమింగ్ బ్యాక్, చాలా మరి సీరియస్ క్వశ్చనింగ్ అయిపోయింది కదా, లెట్స్ గెట్ బ్యాక్. సో మామూలుగా ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి మాధురి?
చాలా బండిల్ ఆఫ్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి కదా. వస్తాయి. అక్క ఎక్కువైతే అక్క అనే పిలుస్తారు చాలా ఎందుకు మంది. పిలుస్తున్నారు చూడండి తన ఎక్స్ప్రెషన్ ఎలా మారిపోయిందో అక్క అనగానే. అక్క మీ డాన్స్ చాలా బాగుంటుంది అక్క, మీరు సూపర్గా డాన్స్ చేస్తారు అక్క 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 అయిపోయాను నేను అయితే. ఇట్స్ ఓకే. బట్ ఎక్కువైతే డాన్స్ మీదనే కాంప్లిమెంట్స్ వస్తుంటాయి నాకు. మంచి చేసావు మాధురి, చాలా బాగా డే బై డే నువ్వు కొత్తగా చేస్తున్నావు. డాన్స్ కాంప్లిమెంట్స్ ఏనా, ప్రపోజల్స్ కూడా చాలా వచ్చాయి చాలా మంది. చెప్పుకోవద్దు కానీ కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు ఇలా, అంటే అంత పిచ్చి ఉంటుందా నా మీద అన్నట్టు మంచి ప్రపోజల్ వస్తాయి. అది అంటే గర్ల్స్కి వావ్ అని అనిపిస్తుంది మనకి. బట్ బాగుంటుంది ఇవన్నీ. యా ట్రూ. అండ్ అలాగే నెగటివిటీ కూడా చాలా ఉంటుంది. మనం నవ్వుకోవడానికి, మనకి మూడ్ బాగాలేనప్పుడు కాంప్లిమెంట్స్ చూసుకోవడానికి సోషల్ మీడియా ఇస్ గుడ్. అలాగే మనం మూడ్ బాగుండి హ్యాపీగా నైట్ అలా నిద్రపోదాం అనుకుంటే ఇలా ఓపెన్ చేయగానే ఓ బ్యాడ్ కామెంట్ వస్తుంది, వాడికి ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడతాడు. సో అలాంటివి కూడా ఫేస్ చేసి ఉంటావు కదా? చేసుంటా. బట్ నేను రియాక్ట్ అవ్వను. మెయిన్ థింగ్ నేను అదొకటి నేర్చుకున్నా. మా డాడీ చెప్పాడు ఇలా ఏదైనా ఎంత పెద్దగా కామెంట్ అయినా ఇవ్వని, నువ్వు రియాక్ట్ అవ్వదు. నువ్వు రియాక్ట్ అయితే అది ఇంకా పెరుగుతుంది కానీ నువ్వు రియాక్ట్ అవ్వదు. జస్ట్ వదిలేసేయాలి. కామెంట్ వాళ్ళ దృష్టి బాగుండాలి కదా. మనం మంచిగా చేస్తున్నాం, డ్యాన్స్ చేస్తున్నాం, మంచిగా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము. సో మనం మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు బ్యాడ్ కామెంట్ వేసినప్పుడు మనం చూడొద్దు. నాకు 100%లో 80% పాజిటివ్గా కామెంట్ వస్తాయి. 20% నేను పట్టించుకోను. బికాస్ నాకు 80% నాకు అక్కడ మంచిగా సపోర్ట్ దొరుకుతుంది, మంచి కామెంట్స్ వస్తున్నాయి. సో నేను 20% కామెంట్స్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేయను. ఓకే వాళ్ళకు అంటే నేను ఎదుగుతున్నా కాబట్టి వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందా, జెలసా లేకపోతే వాట్ ఎవర్, అందుకని కొంచెం వదిలేస్తాను నేను. సూపర్ యాటిట్యూడా ఇది. మెల్లమెల్లగా బిల్డ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్లో బాధ వచ్చి ఉంటుంది కదా? ఫస్ట్లో స్టార్టింగ్లో బాధపడేదాన్ని, కానీ ఇప్పటివరకు అయితే మరీ అంత బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు. కొన్నిసార్లు అంటే గర్ల్స్కి రిలేటెడ్గా ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా అనుకుంటా ఓకే వాళ్ళ ఇంట్లో కూడా మమ్మీ సిస్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఓకే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు కానీ ఇఫ్ నేను ఒక మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు అరే యార్ ఎంతైనా మంచిగా బ్యాడ్ కామెంట్స్ చేసినా మధు ఎక్కడ గివప్ ఇవ్వలేదు, హార్డ్ వర్క్తో తను వెళ్ళింది ఓకే అని ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తారో వాళ్ళే నన్ను రేపటి నాడు మంచిగా పలకరిస్తారేమో, నాకే ఫ్యాన్ అవుతారేమో. అవును, అందుకనే రియాక్ట్ అవ్వను, నేను జస్ట్ కూల్గా ఉంటాం. ఓకే. సో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ డూయట్ చేసినప్పుడు రిపీటెడ్గా ఒక అబ్బాయి కనిపిస్తూ ఉంటాడు. సో అందరూ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నారు, నిజమేనా? నో అస్సలు కాదు, మా ఫ్రెండ్. అస్సలు కాదు, పాపం ఫీల్ అవుతాడు, కాదు అని చెప్పొచ్చు కదా. కానీ మేమిద్దరం ఫ్రెండ్స్ కదా. కానీ అది ఉండాలి యాక్చువల్లీ. అది ఉంటే పబ్లిక్కి అరే వీళ్ళు ఫ్రెండ్సా కపుల్సా అనే క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఓకే అలా ఉన్న మా వీడియోస్ కొంచెం పోతుంది. సో ఆ థాట్తో మేమిద్దరం కలిసి వీడియోస్ చేస్తాం. అండ్ చాలా మందికి మా కపుల్ అంటే చాలా బాగా ఇష్టం. సో ఎనీ బాయ్ ఫ్రెండ్ స్టిల్ నౌ? నో ఇప్పుడైతే లేదు, పాస్ట్లో ఉండేటోళ్ళు. ఓకే. సో ఎలాగో రిలేషన్షిప్లో ఉన్నప్పుడే యూ స్టార్టెడ్ దిస్ టిక్టాక్ రీల్స్ ఇవన్నీ స్టార్ట్ అయిందా? చాలా మంది అమ్మాయిలు ఇట్లా చేయాలి అనుకున్నా కూడా వాళ్ళ హస్బెండ్ ఏమంటారో బాయ్ ఫ్రెండ్ ఏమంటారో అని భయపడుతూ ఉంటారు కదా. సో అలా ఏదైనా రిలేషన్షిప్లో ఇష్యూ డిడ్ యూ ఫేస్? రిలేషన్ పొజిటివ్నెస్ అంటే ఈ డ్రెస్ వేసుకోవద్దు, ఆ డ్రెస్ వేసుకోవద్దు, ఆ అబ్బాయితో తిరగడం. అంటే మా సిస్టర్స్ వాళ్ళది ఇది కూడా చూస్తుంటాను కదా, అంటే హస్బెండ్స్ మా 3 మెంబర్స్ సిస్టర్స్కి మ్యారేజ్ అయిపోయింది. సో అలా వింటుంటా కాబట్టి అండ్ అది న్యాచురల్, చాలామంది బాయ్స్ చేస్తుంటారు, అది పొజిటివ్నెస్ ఉండాల్సిందే. కానీ నేను ఫేస్ చేసిన దగ్గర అయితే అది అప్పట్లో డిప్లొమా కాలేజ్లో నాకు ఉండేది. ఓకే, అప్పుడు టిక్టాక్ లేకుండే. ఓకే అప్పుడు లేకుండే. డిప్లొమా కాలేజ్ బీటెక్లో అలా ఉండే. బట్ నేను
అంత అంటే మాకు కుదరలేదు అది. ఓ Yeah, yeah, it is చిన్న very పిల్లలు young love young, కదా. అప్పుడు ఏదో నిబ్బా టైప్ అలా ఉండేది. బట్ అది అంత ఇది కాదు. కంప్లీట్ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత ఫోకస్ అంతా దీని మీదనే పెట్టాలి, అది కాదు అనేసి కంప్లీట్గా నేను ఇక్కడికి వచ్చేసాను. ఇంకా లవ్ సైడ్ అక్కడైతే వెళ్ళలేదు. వెరీ గుడ్. సో మొత్తం కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, దట్స్ నైస్. మరి రామ్ చరణ్ని కలిసారు ఏంటి, ఏదైనా సినిమాలో ఆఫరా? RRR మూవీ ఆడిషన్ బాంబేలో జరిగింది. సో మా టీమ్ మెంబర్ విక్కీ, మా ఫ్రెండ్, తను మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారనమాట. సో అక్కడ ఒక హోటల్లో మేము తింటున్నాం అనమాట, డిన్నర్ ఇలా చేస్తున్నాం. అంటే ఆడిషన్స్కి వెళ్ళారా ట్రిప్లో? లేదు మాకు అది ఏమంటారు RRR ఈవెంట్ అయింది కదా, ప్రమోషన్స్. ఓకే ఓకే. సో అలా మేము బాంబేకి వెళ్ళాము, వెళ్దాం చూద్దాం అనేసి. సో మేమందరం టికెట్ బై చేసుకొని ఇంకా వెళ్తున్నాము. సో మా వికీకి తెలిసిన ఇలా ఫ్రెండ్స్, క్రూ మెంబర్ ఎవరో ఉన్నారు. అలా మాకు రామ్ చరణ్ సార్తో కొంచెం కలిసే ఛాన్స్ వచ్చింది. ఇక మేము అనుకోలేదు, సడన్గా అసలు మాకందరికి అదొక సర్ప్రైజ్. అసలు రామ్ చరణ్ సారా అనేసి, అబ్బా మా లక్ అనేసి ఇంకా వెళ్ళి తీసేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ రామ్ చరణ్ సార్ గారు కూడా ఎంత సింపుల్గా క్యాజువల్గా ఎంత బాగా మాట్లాడారో, జీరో యాటిట్యూడ్, అసలు మంచిగా పలకరిస్తూ మాట్లాడారు. అసలు అలా ఉంటారా అనిపించింది నాకైతే. చాలా మంచిగా ఇంకా నో ప్రాబ్లం అని అంటుండే. అంటే వెనకల వాళ్ళందరూ మీరు ఫాస్ట్గా సరికి టైం లేదు అని అంటుండే. బట్ రామ్ చరణ్ సార్ నో ప్రాబ్లం, నో ఇష్యూ, క్యారీ అని ఓకే ఇలా మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు అక్కడ ఉన్నారు. మా రామ్ చరణ్ సార్ సూపర్ అసలు. సో మరి సినిమాల్లో నటించాలి, ఎందుకంటే యూ డూ ఈవెన్ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి కదా. యాక్టింగ్ వైపు ఏమైనా కాన్సన్ట్రేషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. మంచిగా వెబ్ సిరీస్ ఏదైనా మంచి ప్రాజెక్ట్ వస్తే చేద్దామని వెయిట్ చేస్తున్నా. ఇప్పటివరకు నాకైతే నాకు నచ్చే స్టోరీస్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఇఫ్ వస్తే, చాయిసెస్ వస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో బాగా ఫేమస్ అయినప్పుడు యూ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్, కాబట్టి వాళ్ళే అప్రోచ్ అవుతారా, లేదంటే మీరు వెళ్ళి మన ఏదో ప్రొడక్షన్ హౌసెస్ని అప్రోచ్ అవుతారా? కొన్ని ఎలా అంటే కొంతమంది డిఎం చేస్తారు, కొంతమంది ఎలా అంటే నా ఫ్రెండ్స్ గ్రూప్లలో సో అండ్ సో మాధురి రాథోడ్ అనే అమ్మాయి ఉంది అనేసి మన ఫ్రెండ్స్ త్రూతో వస్తారు. కొన్ని నేను ట్రై చేస్తుంటా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి అలా చెప్తుంటా, ఇలా ఏమైనా ఉన్నాయా ప్రాజెక్ట్స్, ఏమైనా మంచి ప్రొడక్షన్స్ ఛానల్స్ ఏమైనా ఉన్నాయా అనేసి నేను సెర్చ్ చేస్తా. సో అలా నన్ను అప్రోచ్ అయిన వాళ్ళలో నాకు ఇప్పటివరకు అయితే ఒక స్టోరీ కూడా నాకు నచ్చలేదు. సో నేను అది రిజెక్ట్ చేసేసాను. అండ్ నేను అనుకున్న ప్రొడక్షన్ వాళ్ళైతే రాలేదు. స్టిల్ నేను ట్రై చేస్తున్నాను రావాలనేసి. అండ్ చాలా ఫేస్ చేశాను నేను, అంటే అక్కడ వెళ్ళడం, అక్కడ చాయిస్ రాకపోవడం, నాకు ఇష్టమైన ఆడిషన్స్ ఇచ్చాను నేను. సో అక్కడ నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, ఓకే ఇప్పుడు కాదు, మనం ఇంకా చాలా టైం ఉంది, మన హార్డ్ వర్క్ చూపిస్తుంది. లైక్ నాకు షన్ను గారు చాలా ఇష్టం. వాళ్ళది ఎలా అంటే షన్ను ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు తను. సో అలా నాకు కూడా అవ్వాలనే ఉంది. అంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారో, చాయిస్ ఇస్తారో లేదో హోప్ లేదు. సో మనమే పబ్లిక్కి ఎందుకు మాధురి రాథోడ్గా బ్రాండ్ అవ్వద్దు, ఈ అమ్మాయి చాలా మంచి యాక్టింగ్ చేస్తుంది, ఈ అమ్మాయి మంచి డ్యాన్స్ చేస్తుంది అని మనం ఎందుకు క్రియేట్ చేసుకోవద్దు అనేది నాకు ఒక థాట్ వచ్చింది. సో నేను ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నా. స్టిల్ నేను హార్డ్ వర్క్ చేస్తా, గివ్ అప్ ఇవ్వను. ఇన్ ఫ్యూచర్లో మంచి చాయిసెస్ వస్తే డెఫినెట్గా వస్తాయి. ఐ డ్రీమ్ మీడియా మహిమ వల్ల నేను మంచిగా ఉన్నాను మీ వల్ల అనేసి నేను గుర్తు తెచ్చుకుంటాను. అప్పుడు మేము పార్టీ అడుగుతాం. డెఫినెట్లీ నేను ఇస్తాను. సో యాక్చువల్లీ ఇప్పుడు యూ హ్యావ్ గివెన్ అస్ అ నేమ్ షన్ను కానీ, లేదంటే ఈ
స్పెషలీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కొంతమందికి చాలా మంచి ఫ్యాన్ బేస్ కానీ వాళ్ళకి అలా సెట్ అయిపోయింది. సో అసలు ఏంటి ఆ ఫార్ములా ఏంటి? చాలామంది ఇప్పుడు అందరు రావాలి అనుకుంటున్నారు అనమాట. ఇది ఒక మంచి ప్లాట్ఫాము, ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న వాళ్ళు కూడా యాజ్ యూ సెడ్ వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి దీన్ని ఒక ప్లాట్ఫామ్లో యూస్ చేసుకుంటున్నారు. సో అందులో ఈ సక్సెస్ ఫార్ములా ఏంటి అని నీకు అనిపించింది? ఎందుకంటే యూ హ్యావ్ అబ్జర్వ్డ్ కదా. ఏంటంటే స్టార్టింగ్లో మనకి టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ అయితే లేకుండే. డైరెక్ట్గా కాంటాక్ట్ అవుదామంటే అంటే కొంతమందికి డ్యాన్స్ అంటే పిచ్చి ఉండేది, యాక్టింగ్ కూడా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అయితే ఎవ్వరూ అలో చేయకపోయేవాళ్ళు. ఏదో రికమెండేషన్ వల్లనో, ఏదో వాళ్ళ లక్ వల్లనో, లేకపోతే ఎవరో డైరెక్టర్ వాళ్ళు చూస్తే అలా చాయిస్ వచ్చేది. బట్ ఇప్పుడు ఏమైంది, జనరేషన్ కొంచెం ఫాస్ట్ అయిపోయింది. ఈ ప్లాట్ఫామ్ వల్ల వాళ్ళకి ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ఎక్స్ప్లోర్ అయ్యి వాళ్ళ టాలెంట్ చూపించుకుంటున్నారు. సో ఇప్పుడు చూడండి, డైరెక్టర్ వాళ్ళు కూడా చాలామంది సెర్చ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏమైనా నెక్స్ట్ వాళ్ళ సినిమా ఏదైనా ఉంటే వాళ్ళు సెర్చ్ చేసేటప్పుడు అయ్యో ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది అనేసి చూసి డిఎం చేశారు. అలా మీట్ అయ్యి మంచిగా వాళ్ళు కూడా సెటిల్ అయిపోతారు కదా. సో ఈ ప్లాట్ఫామ్ వల్ల వాళ్ళు ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ త్రూతో అయితే వెళ్తారు, సక్సెస్ అవుతారు. ఇదే సక్సెస్ అందరికీ. చాలామంది నేను చూస్తున్నాను కదా, ఇలా మంచిగా అనిపిస్తుంది. అంటే కొంచెం చాలా అప్డేట్ అయ్యింది 2000కి 2022కి. స్పెషల్లీ పాండమిక్ వల్ల ఇంకా బాగా మంచిగా వచ్చిన అందరూ చేసింది రీల్సే కదా. చాలా రీల్స్ చేయటం లేదంటే చూడడం వల్ల వస్తుంది, చేయటం వల్ల వస్తుంది. ట్రూ. సో అయితే ఇప్పుడు నేను చూశాను మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి రీల్స్ చేయటం, ఒక చోట గెట్ టుగెదర్ లాగా ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేసుకొని అలా ఎక్కువ కలుస్తూ ఉంటారా? డిఫరెన్సెస్ ఏం ఉండవా? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు RRR మూవీలో మనము ఒక్కటే స్క్రీన్ మీద రామ్ చరణ్ సార్ని, ఎన్టీఆర్ సార్ని చూడాలనుకుంటున్నాం మనం. అరే 2 కళ్ళు సరిపోవట్లేదు అని. అలాగే మన సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, అక్క మీరు తనతో చేయండి కదా. నేను అంటే లైక్ ఇప్పుడు నేను సాయి పల్లవి అక్క, అశ్విని అక్క వాళ్ళతో డాన్స్ చేశాను నేను. సో అక్క వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారు, మీరు మాధురి రాథోడ్తో చేయండి కదా. మా ఫ్యాన్స్ ఏమంటారు, మీరు పల్లవి, అశ్విని అక్క వాళ్ళతో చేయండి అని. సో వాళ్ళ కోసం మేమేం చేస్తాం అంటే డైలీ మా వీడియోసే కాకుండా ఇంకో ఇన్ఫ్లుయెన్సర్తో చేస్తే వాళ్ళ ఫ్యాన్స్, మా ఫ్యాన్స్ చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు. ఓకే వా ఎంత బాగా చేశారు ఇద్దరు, ఒకటే వీడియోలో చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం అనేసి కామెంట్స్ రావడం. సో ఇంకో ఇన్ఫ్లుయెన్సర్తో ఎలా కనెక్ట్ అవుతారు మీరు? ఎలా అంటే మేము డిఎం చేసుకుంటాము అలా. అండ్ మాకంటూ ఒక గ్రూప్ ఉంది ఇన్స్టాగ్రామ్లో. అంటే మేము ఎప్పుడైనా మీట్ అయితే కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకున్న తర్వాత కాంటాక్ట్స్ వస్తాయి. అలా మేము గ్రూప్స్ చేసుకొని అందులో మేము డిస్కస్ చేయడం లాంటివి అయితే. ఓకే, మరి కొత్తగా వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లు మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే కొత్తగా అది ఆటోమేటిక్ అయిపోతారు. అంటే ఇప్పుడు నా సైడ్ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, నేను గ్రూప్లో జాయిన్ చేస్తా. మా ఫ్రెండ్స్ త్రూ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేస్తారు అలా. అరే ఇది భలే ఉంది కదా. సో ఎవరైనా కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వీళ్ళ గ్రూప్ తో జాయిన్ అయితే మీతో డాన్స్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ దే విల్ ఆల్సో గెట్ సమ్ ఫాలోవర్స్ కదా. అంతే కదా. ఇప్పుడు నేనైతే డెఫినెట్ గా టాలెంట్ ఉన్న వాళ్ళతో నేను చేస్తాను. వాళ్ళకు ఇంత ఫాలోవర్స్ ఉంది, అంత ఫాలోవర్స్ ఉంది అనేది అయితే నేను చూడను. టాలెంట్ ఉందా లేదా, టాలెంట్ ఉంటే వాళ్ళకు మంచిగా. ఇప్పుడు నేను చాలా హార్డ్ వర్క్ చేసి 3 lakhs ఫాలోవర్స్ వరకు వచ్చాను నేను. సో నాకు ఆ పెయిన్ తెలుసు, ఆ హార్డ్ వర్క్ ఎంత చేస్తున్నారో నాకు తెలుసు. సో ఇప్పుడు వాళ్ళు 0 followers ఉన్నా వాళ్ళకు టాలెంట్ ఉంది, అక్క నాకు ఇంత టాలెంట్ ఉంది, నేను కొంచెం ఎక్స్ప్లోర్ అవ్వాలి, చేయాలనుకుంటున్నా, కొంచెం సపోర్ట్ చేయంటే నేను డెఫినెట్గా నేను చేస్తాను వాళ్ళతో డాన్స్. నా సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ అయితే చాలా ఉంటుంది. సచ్ అ స్వీట్ గర్ల్ యు ఆర్. థ్యాంక్ యూ. అంటే అది ఫేస్ చేసి వచ్చాను కదా. కరెక్ట్. నేను నాకు ఒక 10K 12K ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను అడిగాను అనమాట, కానీ ఎవ్వరూ అంతగా రెస్పాన్స్ అవ్వకపోవడం అది నేను ఫేస్ చేశాను. కాబట్టి అది మళ్ళీ రిపీటెడ్గా నేను వేరే వాళ్ళతో చేయకూడదు. ఈ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు 0 followers ఉన్నా 1 million ఉన్నా ఆ యాటిట్యూడ్ ఉండకుండా ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలాగే ఉండాలని నేను అనుకుంటున్నా. నా ఫ్యాన్స్కి కూడా నేను అప్పటికి అలా చేంజ్ అవ్వద్దు, మీరు
అవ్వనీయొద్దు. సో స్వీట్. సో మీకు బాగా ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? బాగా బాగా ఇష్టమైన అంటే నాకు మెహబూబ్ దిల్సే కాన్సెప్ట్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. కొత్త కొత్తగా చేస్తుంటాడు. అండ్ నేను బీటెక్ నుంచి నేను ఫాలో అవుతుంటాను మెహబూబ్ దిల్సే గారిని. సో మెహబూబ్ దిల్సే అంటే చాలా ఇష్టం. ఓకే. అమ్మాయిల్లో కాంపిటీషన్ ఉంటుంది చూసారా? అడగగానే అబ్బాయి పేరు లేదు, అమ్మాయిలు అంటే చాలా మంది ఉన్నారు. ఈషా మనోహరి, తన ఎక్స్ప్రెషన్స్ అంటే చాలా ఇష్టం నాకు. అండ్ ఎవరు ఇప్పుడు పల్లవి అశ్విని అక్క వాళ్ళని చూస్తే అంటే ఏజ్తో సంబంధం లేదు, మంచిగా చేయాలి, వీడియోస్ చేయాలి, టాలెంట్ ఉంటే మనకు మంచి చాయిసెస్ దొరుకుతుంది, ఒక మోటివేషన్ దొరుకుతుంది అక్క వాళ్ళ దగ్గర. ఆ వీడియోస్ చూస్తుంటే వా ఎంత బాగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కొత్తగా స్లో మోషన్ చేసే వాళ్ళందరు చాలా మంది ఉన్నారు. సో టాప్ ఇన్ఫ్లుయెన్సర్ 0 నుండి ఇప్పుడు 3 lakhs ప్లస్ ఆల్మోస్ట్ 4 lakh సబ్స్క్రైబర్స్తో ఫాలోవర్స్తో తను రాక్ చేస్తుంది డాన్సెస్లో కానీ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్లో కానీ. సో ఫ్యూచర్లో ఏం అవ్వాలి అనుకుంటున్నాను? నువ్వు చెప్పావు డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలి నేను, శేఖా మాస్టర్ దగ్గర ఛాన్స్ వస్తే బాగుంటుంది అని. సో ఆఫ్టర్ 2-3 years, ఇప్పుడు 2 years బ్యాక్కి ఇప్పుడు 2 years అప్పుడు 0 followers, ఇప్పుడు 3 lakhs ప్లస్. సో ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 2 years అబ్బా అనుకుంటున్నా మంచిగా జరగాలని. టిక్ టాక్ బ్యాన్ అయ్యేటట్టు మన ఇన్స్టాగ్రామ్ వెళ్ళొద్దని అనుకుంటున్నా. అప్పటి వరకు నాకు ఇప్పుడున్న ఇప్పుడు నాకు మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ త్రూతో నాకు ఏదైనా మంచి చాయిస్ వస్తే బాగుండు అని అనిపిస్తుంది. నెక్స్ట్ 2 years ఏమవుతానో నాకు తెలీదు, బట్ ఒక డాన్స్ స్టూడియో అయితే పెట్టేసుకుంటా నేను. ఓ గ్రేట్. ఓన్గా ఈ యాప్స్ ఉన్నా లేకపోయినా నేను స్టూడియో పెట్టేసుకుంటాను. అప్పటి వరకు శేఖర్ మాస్టర్ని కలుస్తా. సో మాధురి రాథోడ్ అనేది ఒక బ్రాండ్ అవ్వాలి అని నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా, డెఫినెట్గా అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది అబ్బాయిలు ఎలాగో అక్క అని పిలవని అబ్బాయిలకి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. సో వాట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు సింగిల్ కాబట్టి ఎలాంటి అబ్బాయిలతో మింగిల్ అవ్వాలనుకుంటున్నావు? అర్థం చేసుకోవాలి, అదొక్కటే చాలు నాకు. అర్థం అండర్స్టాండింగ్ ఉండాలి, నన్ను అర్థం చేసుకోవాలి, అదొక్కటి చాలు. తను ఎలా ఉన్నా నాకు అనవసరం. అర్థం చేసుకుంటే అందులోనే అన్నీ వచ్చేస్తాయి. నేను ఏ మూడ్ స్వింగ్స్లో ఉన్నాను, ఎలా ఉన్నాను, అదంతా అతనికి అర్థమైపోతుంది. కాబట్టి తను నాకు ఇష్టం ఉన్నవి ఇచ్చేస్తాడు, ఎక్కడ ఉండాలో అక్కడ పెడతాడు. కాబట్టి నన్ను అర్థం చేసుకునేవాడు వస్తే చాలు, అది ఓకే. ఇంకా ఏవి ఆశించను. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం కూడా చాలా మంచి టిప్స్ దొరికాయి. ఇంకోటి పబ్లిక్ ఏమంటున్నా అంటే మన మోజ్ వాళ్ళు కూడా ఇలా పెట్టారనమాట అర్నింగ్. ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేకపోయినా మోజ్లో డైలీ హ్యాష్ట్యాగ్ వీడియోస్ చేస్తే అందులో మంచిగా ఫాలోవర్స్ గెయిన్ చేసుకుంటే వాళ్ళకు మంత్లీ ఇన్కమ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మోజ్ వాళ్ళు. సో మోజ్కి కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పీపుల్కి కూడా మంచి ప్లాట్ఫామ్ వచ్చేసింది, ఇన్కమ్ సోర్సెస్ వస్తుంది మోజ్ నుంచి. సో మీరు కూడా డెఫినెట్గా మోజ్ ప్లాట్ఫామ్ యూజ్ చేయండి. అండ్ మంత్లీ ఇన్కమ్ కూడా మరి ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. ఉండాలి. కొందరు ఎలా అంటే జాబ్ చేస్తుంటారు, జాబ్ చేస్తూ వాళ్ళకు పర్సనల్గా టాలెంట్ ఉంటుంది, డాన్సో, యాక్టింగో, డ్రాయింగో, పెయింటింగో, సో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మీరు చూపించుకోండి. ఇక్కడ మీరు జాబ్ చేస్తూ మీ టాలెంట్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయండి. కరెక్ట్. డబుల్ ఇన్కమ్, ఇక్కడ జాబ్, ఇక్కడ సైడ్ నుంచి. సో అయితే ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేసి. సో ఎలా అప్రోచ్ అవ్వాలి? ఐ డోంట్ నో. నేను చూస్తున్నా ఎవరైనా మంచిగా. బట్ యూఆర్ డూయింగ్ ఇన్ మోజ్. ఓకే, మోజ్లో ఎలా అప్రోచ్ అవ్వాలన్నా యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే నేను కొన్ని ఫామ్స్ వస్తాయి మాకు స్టార్టింగ్లో. కొన్ని ఏజెన్సీస్ వాళ్ళు ఇలా ఫ్రెండ్స్ త్రూతో మా నెంబర్స్ తీసుకుంటారు కదా. ఒక్కసారి మేము మోజ్లో కానీ ఇంకా జోష్ ఇలా ప్లాట్ఫామ్స్లో ఫామ్స్ వస్తాయి కదా, ఆ ఫామ్స్లో మేము నెంబర్ పెట్టేస్తాము. సో ఆ నెంబర్ ర్యాండమ్గా వెళ్తూ ఉంటుంది అక్కడిక్కడ. అలా మాకు అప్రోచ్ అవుతారు. మోజ్ కాకపోతే వేరే యాప్, ఆ యాప్ కాకపోతే వేరే యాప్, అలా
వస్తుంటుంది. ఓకే. ఇంకా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తుంటారు కదా వాళ్ళు, Correct. ఇఫ్ మేము ఫామ్ ఫిల్అప్ చేయకపోయినా డిఎం చేస్తారు. ఇప్పుడు మాతో ఎవరైతే చేస్తారో మేము రీప్లై ఇవ్వకపోయినా మాతో ఎవరైతే చేస్తారో వాళ్ళకు డిఎం చేస్తారు. అలా తెలిసేది మాకు. ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తాయి, అందులో కనిపించదు కదా. సో కొన్నిసార్లు మా సిస్టర్స్ వాళ్ళతో నేను చేసేదాన్ని వీడియోస్. సో మా సిస్టర్స్ వాళ్ళకు మెసేజ్ వచ్చేది, ఇలా మాధురి రాథోడ్ గారికి ఇలా ఇలా వచ్చింది, ఒకసారి చెప్పండి, డిఎంలో చెక్ చేసుకుంటలేదు తను అని. అలా తెలిసేది. ఓకే. సో ఇప్పుడు మాకంటూ ఒక ఏజెన్సీ మేనేజ్డ్ బై ది ప్రాజెక్ట్ డాట్, ఇప్పుడు పెద్ద ఏజెన్సీ అది క్రియేట్ అయిందనమాట. వికీ చాలా హార్డ్ వర్కర్. తనే ఇప్పుడు అంత ఇన్ఫ్లుయెన్సర్ని మంచిగా ఒక ఏంటి తీసుకెళ్తున్నాడు. మంచిగా మాకు ఇన్కమ్ సోర్సెస్ కూడా తన నుంచే వస్తున్నాయి. సో థ్యాంక్ యూ వికీ, చెప్తున్నాను నీ గురించి కూడా. దట్ ఈస్ సో నైస్ యాక్చువల్లీ. వికీ కూడా ఇన్ఫ్లుయెన్సరే? తను కూడా ఇన్ఫ్లుయెన్సరే అండ్ ఇప్పుడు మేనేజ్ చేస్తుంటాడు. దట్ ఈస్ వెరీ నైస్ అండ్ చాలా మంచి టిప్స్. అండ్ మీ గురించి మాధురి రాథోడ్ అంటే డాన్స్ చేస్తుందని తెలుసు, కానీ అసలు బిహైండ్ ద సీన్స్, బిహైండ్ ద స్టోరీ తెలియదు అనమాట చాలా. బిహైండ్ ది సీన్సా, చెమటలు, ఆయాసం, ఎండ, టచ్అప్లు, కాలు నొప్పులు అబ్బా మామూలుగా లేదు. నాకైతే అది ఏమంటారు, బొక్కల జ్వరం అంటారు కదా పెద్దలు అంటారు. అది ఒక టైప్ ఆఫ్ డాన్స్ చేసిన తర్వాత ఒక 1 hour తర్వాత బాడీ వేడెక్కిపోతుంది. అంత ఒక్కటేసారి ఇలా పడిపోతాం. అవును. ఫీవర్, లైట్గా ఫీవర్ వస్తుంటుంది. డైలీ మేమే ఓన్ కొరియోగ్రఫీ చేయాలి, లొకేషన్ సెట్ చేయాలి, కెమెరాస్ మేమే సెట్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. చాలామందికి సింపుల్గా చూస్తారు డ్యాన్స్, ఎంత బాగా చేశారు. ఒకవేళ డ్యాన్స్ బాగా రాక లేకపోతే ఏం చేస్తున్నారు, వీళ్ళకి పని లేదా, డైలీ రోడ్ల మీద ఏం చేస్తున్నారు వీళ్ళు డ్యాన్స్ అని అంటారు. కానీ మేమేమో మంచిగా లొకేషన్ చూడాలి, మేమే కొరియోగ్రఫీ మేమే చూసుకోవాలి, కాస్ట్యూమ్స్ చూసుకోవాలి, డ్యాన్స్ చేయాలి, మంచిగా వచ్చిందా లేదా అనేసి మళ్ళీ టేక్లు చేయాలి. ఇవన్నీ ఉంటాయి బిహైండ్ ది సీన్స్. ఆ కష్టం అయితే చెప్పొద్దు, మామూలుగా ఉండదు కష్టం. ఇంతమంది ఫాలోవర్స్ అయ్యారంటే దాని వెనుక చాలా కష్టం ఉంది. ఒక్కొక్కసారి అయితే చాలా ఏడుపు వస్తుంది, కానీ ఓకే మనం ఆ గోల్కి రీచ్ అవ్వాలి కాబట్టి ఇదంతా పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కష్టపడితే తర్వాత మంచి ఫలితం వస్తుందంట. బాబా ఆ డెడికేషన్, ఆ పర్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీతో నువ్వు హార్డ్ వర్క్ చేయి. ఎవ్రీబడి విల్ ఎంకరేజ్ యూ అండ్ డెఫినెట్గా మేము కూడా ఎంకరేజ్ చేస్తాము. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాధురి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ iDream Media. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.